జ్ఞానం శీలం ఏకత నినాదంతో ఏబీవీపీ విద్యార్థి సంఘం నిబద్ధతతో పనిచేస్తుందని జిల్లా ప్రముఖ్ ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ సుధాకర్ అన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏర్పడి 78 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా జయశంకర్ జిల్లా కేంద్రంలో జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం అంబేద్కర్ సెంటర్లో మానవహారం చేపట్టి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 1949 జూలై 9వ తేదీన ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు దేశ అభివృద్ధి కోసం పాటుపడుతూ విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీపీ అని తెలిపారు. జ్ఞానం శీలం ఏకత అనే నినాదంతో ముందుకు వచ్చిన ఏబీవీపీ అంచెలంచెలుగా ఎదుగుతూ గొప్ప రాజకీయ నాయకులను అందించిందని అన్నారు. ఈ అఖిల భారత విద్యార్థి పరిషత్ అనేటువంటి 1948 జూన్లో ప్రారంభించి 1949 జూలై 9న అఫీషియల్గా రిజిస్టర్ చేసుకున్నటువంటి సంస్థ. ఇది ప్రపంచంలోని అతిపెద్ద విద్యార్థి సంఘంగా అభివృద్ధి చెందింది. 77 లక్షల సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నటువంటి అతిపెద్ద విద్యార్థి సంఘంగా మనం భావించవచ్చు. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యారంగ సమస్యలనే కాకుండా తనకున్నటువంటి సంస్థలైనటువంటి వివిధ ఆయామాలను అంటే గత 16 నుంచి 17 రకాలైనటువంటి ఆయామాలను నిర్వర్తిస్తున్నది. స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్, విద్యార్థిలో వ్యక్తిత్వ వికాసాన్ని నిర్మించడం కొరకు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కొరకు, మరియు అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడడం కొరకు స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక డివిజన్ ప్రారంభించుకొని ప్రయత్నం చేస్తున్నాము. మెడికల్ విద్యార్థుల కోసం మెడివిజన్ అనేటువంటి ఆయామాన్ని డివిజన్ ప్రారంభించుకున్నది. అదేవిధంగా ఫార్మా విజన్ అంటే ఫార్మా విద్యార్థులకు, మెడికల్ విద్యార్థులకు కలిపి, డెంటల్ విద్యార్థులకు కలిపి ఒక ఫార్మా విజన్ అనేటువంటి దాంతో ముందుకు పోతున్నది. అదే కాలానుగుణంగా మారుతున్నటువంటి క్రమేయంగా సాంకేతిక విప్లవం కావచ్చు, లేదంటే గ్లోబలైజేషన్లో భాగంగా, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సుతో పోటీ పడుతూ మన కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నది. వాటికి అనుగుణంగా మార్చుకుంటూ యువతలో దేశభక్తి పెంపొందించడం కొరకు, యువతలో జాతీయ భావజాలాన్ని పెంపొందించడం కొరకు ఖేలో భారత్, ఎస్ఎఫ్ఎస్, స్టూడెంట్ ఫర్ సేవ, మెడివిజను మెడికల్ విద్యార్థుల కోసము, ఫార్మా విజను ఫార్మసీ విద్యార్థుల కోసము, అదేవిధంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి కళలను బయటికి తీసే విధంగా రాష్ట్రీయ కళామంచు, అదేవిధంగా టెక్నికల్ సెల్ అంటే ఇంజనీరింగ్ నైపుణ్యాలను పెంపొందించే విధంగా టెక్నికల్ సెల్ జిజ్ఞాస అనేటువంటి కార్యక్రమాలు, ఎన్నో రకరకాలైనటువంటి కార్యక్రమాలను సాధించుకుంటూ ఈరోజు విద్యార్థి పరిషత్ తన యొక్క 78వ జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పండుగల అంగరంగ వైభవంగా భూపాలపల్లి నగరంలో నిర్వహించుకున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థి మిత్రులకు, కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు గతంలో చూసుకున్నట్టయితే దేశం కోసం తమ యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విద్యార్థి పరిషత్ లక్ష్యమైనటువంటి జ్ఞానం శీలం ఏకతలను మూడింటి నినాదాలను ముందుకు తీసుకుపోవడంలో వ్యక్తిత్వ నిర్మాణాన్ని మరియు అదేవిధంగా దేశం కోసం సంఘటితంగా దేశ సమగ్రత కోసం ఎన్నో రకాలైన కార్యక్రమాలు చేసుకుంటూ వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్నిర్మాణం జరుగుతుందని గట్టిగా నమ్మినటువంటి ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి సంఘం. అందుకని చెప్పి ఈరోజు 77 లక్షల అతిపెద్ద సంఖ్యలో సభ్యత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు గాను విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు, విద్యార్థులందరికీ కూడా మరొకసారి జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.